హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్ ఫ్రమ్ SGS ఆన్లైన్ సైనిక్ అకాడమీ. సరే, నేను ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో మీకు నోటిఫికేషన్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పాను. సరే, నోటిఫికేషన్ వచ్చిన తరువాత అప్లికేషన్ పెట్టేటప్పుడు అంటే అప్లై చేసేటప్పుడు మన దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? నోటిఫికేషన్ వచ్చిన తరువాత డాక్యుమెంట్ కోసం వెళితే మనకి చాలా టైం పట్టేస్తుంది. అంటే డాక్యుమెంట్స్ మన చేతికి రావడానికి టైం పట్టేస్తుంది. ఈలోగా లాస్ట్ డేట్ కూడా అయిపోతుంది. మరి ఏం చేయాలి అంటే మనకి నోటిఫికేషన్ రాకముందే మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ రెడీ చేసుకోవాలి. మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీరు జూలైలోనే మీరు ట్రై చేసుకోండి. ఎందుకంటే జూలైలో మీరు అన్నీ అప్లై చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటే మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కానీ రెడీగా ఉండొచ్చు. మరింకెందుకు ఆలస్యం? అసలు నోటిఫికేషన్ వచ్చిన తరువాత మనం డాక్యుమెంట్స్ కోసం పరిగెత్తడం కాకుండా ముందుగానే మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి. సరే, వాటిలో ఏంటంటే మెయిన్గా SC, ST, BC అంటే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనే దాని ముందు ఒక్కసారి మరలా రిజర్వేషన్ గురించి చెప్తాను. సో మనకి రిజర్వేషన్లో క్యాస్ట్ పరంగా SC, ST, BC, డిఫెన్స్ అనేటువంటిది దానికి కూడా మనకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 4 కేటగిరీస్కి రిజర్వేషన్ ఎలా ఉందో చూద్దాం. SC కేటగిరీకి అయితే 15% రిజర్వేషన్, ST కేటగిరీకి 7.5%. ప్రీవియస్ ఇయర్లో బీసీస్ కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 2021లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు బీసీస్ కూడా, అంటే అంతకుముందు బీసీ వాళ్ళకి ఈ రిజర్వేషన్ అనేది ఉండేది కాదు. సో ఇక్కడ బీసీ వాళ్ళకి 27% రిజర్వేషన్ ఉంది. అంటే SC వాళ్ళకి 15%, SC కేటగిరీకి, ST కేటగిరీకి 7.5%, అట్లాగే ఇక్కడ బీసీ వాళ్ళకి కొత్తగా 27% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇక డిఫెన్స్ కేటగిరీలో ఉండే వాళ్ళకి యాజ్ యూజువల్గా 25% రిజర్వేషన్ అనేది ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. సో నేను ఇవి ఎందుకు చెప్పానంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్పాలంటే ఇది ముందుగా మీకు తెలియాలి. ఇప్పుడు సో మీరు కనుక SC, ST, BC కేటగిరీకి చెందితే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. రిజర్వేషన్ ఉంది అంటే మీకు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ కమ్యూనిటీ అని చెప్పాలి. అంటే మనం నోటితో చెప్తే సరిపోదు. సో ఒక సర్టిఫికేట్ చూపించాలి కాబట్టి ఖచ్చితంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి. అది లేటెస్ట్ అయి ఉండాలి. ఒకవేళ అంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ప్రకారం నేను చెప్తున్నాను, మీ చిల్డ్రన్కి మ్యాక్సిమం చిల్డ్రన్ నేమ్ పైనే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. ఒకవేళ లేకపోతే ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కానీ సరిపోతుంది. బట్ అడ్మిషన్ టైంలో చిల్డ్రన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సో ఎందుకు చిల్డ్రన్దే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీ బాబు లేదా పాప నేమ్ మీదే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి ఇన్ కేస్ మీరు SC, ST, BC అయితే, ఎందుకంటే మీకు రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి. సో నెంబర్ 1 ఈజ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్. నెంబర్ 2 వెరీ ఇంపార్టెంట్, డొమైసైల్ సర్టిఫికేట్. వాట్ ఈస్ ద డొమైసైల్ సర్టిఫికేట్? మీన్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్. చాలా వరకు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడంలో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వస్తుంది, కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తే మీ ఆధార్ కార్డే మీ రెసిడెన్స్ అని చెప్తూ ఉంటారు. కాదు, అది ఓకే. కానీ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా మీ మండల్ MRO సైన్ చేసినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా డొమైసైల్ అంటారు దాన్ని, ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరము. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరము. ఇక మీకు డిఫెన్స్ వాళ్ళు అయి ఉంటే కనుక పేరెంట్ అంటే ఫాదర్ సర్వీస్లో ఎక్స్ సర్వీస్ అయితే ఆ సర్టిఫికేట్, లేదా సర్వీస్లో ఉంటే సర్వీస్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఈ 3 సర్టిఫికేట్స్ మీరు రెడీ చేసుకోండి ముందుగానే, నోటిఫికేషన్కి ముందుగానే.
సార్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫొటోస్ మీరు లేటెస్ట్ ఫొటోస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను మళ్ళీ అది చెప్తాను, ఫొటోస్ అయితే కంపల్సరీగా ఉండాలి, బట్ ముందుగా తీసుకోవద్దు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫొటోస్ తీసుకోవచ్చు, అది 5 minutes పని కాబట్టి ప్రాబ్లం లేదు, అది మన చేతిలో ఉండేటువంటి పని. నేను ఇంతకుముందు చెప్పింది మన చేతిలో లేదు, మనం వేరే దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగానే మనం అవి తీసుకొని మన దగ్గర ఉంచుకోవడం మంచి పని. లేదంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అవన్నీ తీసుకోవడం అంటే చాలా కష్టం అవుతుంది. ఓకే, వీటితో పాటుగా సిగ్నేచర్ అవసరం అవుతుంది, థంబ్ ఇంప్రెషన్ అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా మన దగ్గర ఉండేవి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. సో మనము బయట నుంచి గవర్నమెంట్ నుంచి తెచ్చుకునేటువంటివి రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఈ డిఫెన్స్లో ఉండేవాళ్ళు సర్వీస్ మెన్ అయితే వాళ్ళు సర్వీస్లో ఉన్నట్టుగా, లేదా ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఈ కేటగిరీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. అది కూడా ఎక్స్ సర్వీస్ మెన్ కూడా తొందరగా వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకు ఉండేటువంటి ప్రాబ్లం అంతా కూడా డొమైసైల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. అవి మనం ముందుగా ఎప్పటి నుంచి తెలుసుకోండి, ఎలా అప్లై చేయాలి, ఎన్ని డేస్లో వస్తుంది, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే అనేది ముందు నుంచే తెలుసుకోండి. జూలైలో మీరు అప్లై చేసి మీరు తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి, సరిపోతుంది. ఇంకంటే మన మైండ్ ఫ్రీగా ఉంటుంది. మనము సిస్టమ్ ముందు కూర్చునేటప్పుడు లేదా మొబైల్ ముందు కూర్చునేటప్పుడు అంటే అప్లై చేయడానికి నేను చెప్తాను, మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్కాన్ చేసి ఉండాలి మన దగ్గర, అంతే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, డొమైసైల్ కావాలి, ఎట్లా ఏం చేయాలనే కంగారు మనం పడనవసరం లేదు. కాబట్టి ముందుగానే మీరు ఈ సర్టిఫికేట్స్ జూలై నుంచే, అంటే ఈ మంత్ వదిలేసేయండి, జూలై నుంచే ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే ఏం చేయాలి తెచ్చేసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో తీసుకొని పెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంగారు ఉండదు. సో ఇంకా అంటే నేను బయట నుంచి తెచ్చుకునేటువంటి సర్టిఫికేట్ చెప్పాను, ఇంకా ఉంటాయి, ఇంకా అంటే అవి మన దగ్గర ఉండేటువంటివి. సో వాటన్నిటితో నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్తాను. నోటిఫికేషన్ రాకముందే మనం తెచ్చుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఈ 2, ఏదైతే క్యాస్ట్ అట్లాగే మీరు డొమైసైల్ అంటే మీరు ఏ డిస్టిక్కి చెందిన వాళ్ళు అనేటువంటిది, ఏ స్టేట్ అంటే డిస్టిక్లో ఇస్తారు. ఆ డిస్టిక్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అయి ఉంటే కనుక మీరు లోకల్ అనమాట. డొమైసైల్ సర్టిఫికేట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ ఆర్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో లోకల్ ఆర్ నాన్ లోకల్ అంటే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కోరుకొండ ఆర్ కలికిరి, ఈ రెండిటికి రాసుకోవచ్చు. ఈ రెండిటికి మీరు లోకల్గానే పరిగణిస్తారు, తెలంగాణ అయినా. ఓకే, సో మై డియర్ పేరెంట్స్, మీరు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ జూలై నుంచే రెడీ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఆ రెడీ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి, కంగారు పడకుండా చక్కగా నీట్గా మనం అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలనేటువంటిది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను క్లియర్గా మెన్షన్ చేస్తూ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, టేక్ కేర్ అండ్ బాయ్.